హలో ఎవ్రీవన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్. సో మనం చూసుకున్నట్టయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అనేది మనకి సాటర్డే లేదా సండే ఉండబోతుంది. సో ఐ థింక్ మోస్ట్లీ సాటర్డే ఉండబోతుంది ఈసారి. సో మనం చూసుకున్నట్టయితే టైటిల్ రేస్లో టాప్ 5 ఫైనలిస్ట్ అనేది ఉన్నారు. ఫస్ట్ గౌతమ్, అండ్ దెన్ నిఖిల్, అండ్ దెన్ నబిల్, అండ్ దెన్ ప్రేరణ, అండ్ దెన్ అవినాష్. సో 4 బాయ్స్ 1 గర్ల్ అనేది ఉన్నారనమాట. సో మనం చూసుకున్నట్టయితే నిఖిల్కి ఇంకా గౌతమ్కి గట్టి పోటీ అనేది జరగబోతుంది. ఈ 3 మెంబర్స్ ఎవరైతే నబిల్, ఇంకా ప్రేరణ, ఇంకా అవినాష్ ఉన్నారో వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్గా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి హైప్ రాలేదు. అవినాష్ కనుక చూసుకున్నట్టయితే హీ రియల్లీ డిజర్వ్ టు బీ ఇన్ ద టాప్ 5, ఎందుకంటే అతను చాలా ఎంటర్టైన్ చేశాడు బిగ్ బాస్ హౌస్లో. బట్ స్టిల్ తను చాలా అండర్ రేటెడ్, ఎందుకంటే తను కమెడియన్ కాబట్టి కమెడియన్ని ఎప్పుడు విన్నర్ రూపంగా డిక్లేర్ చేయరు. సో అవినాష్ అనేది ఈ రేస్లో అయితే ఉండడు అనమాట. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓటింగ్ ప్రకారం చెప్తున్నాను, ఆన్లైన్ ఓటింగ్ ప్రకారము అఫీషియల్ అంటే ఒఫిషియల్ కాదు, అన్అఫిషియల్ వెబ్సైట్స్ ఉంటుంది కదా గూగుల్స్లో, అందులో బట్టి చూసినా లేకపోతే హైప్ ఇచ్చినా సరే అవన్నీ సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే కూడా అవినాష్ ఆబ్వియస్లీ టాప్ 5లో ఓన్లీ 5th పొజిషన్లో ఉంటాడు. మనం 4th పొజిషన్లో చూసుకున్నట్టయితే ఐ థాట్ నబిల్, బట్ ఇక్కడ అన్అఫిషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే ప్రేరణకి 4th పొజిషన్ అనేది ఉంది. సో తెలీదు, ఎందుకంటే ప్రేరణకు కూడా చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. సో మేబీ ప్రేరణ 4th లేకపోతే 3rd అయినా రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ 2 పొజిషన్ అనేది ఫిక్స్ అయ్యింది. సో నేనేమనుకుంటున్నానంటే ఓకే, లాస్ట్ మూమెంట్లో ప్రేరణ విన్నర్ అయినా ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ. సో మనం 4th పొజిషన్లో చూసుకున్నట్టయితే ప్రేరణ 4th పొజిషన్లో ఉంది. ప్రేరణ కూడా చాలా బాగా ఆడింది అనమాట. ఫస్ట్ మనం వీక్ నుంచి చూసుకున్నట్టయితే కూడా చాలా గట్టి పోటీ ఇచ్చింది. తను విన్నర్ అయినా సరే నథింగ్ విల్ బీ గాన్. సో మనం 3rd చూసుకున్నట్టయితే నబిల్, అన్అఫిషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే నబిల్ ఉన్నాడు. యాక్చువల్లీ నబిల్ ఫస్ట్ పొజిషన్లో ఉండాలి, బట్ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ తనకి ఏమైందో తెలియదు, కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడము, అలా ఆ బిహేవియర్ వల్ల ప్లస్ మహబూబ్ వచ్చి కమ్యూనిటీ గురించి మాట్లాడడం, సో అతనికి మొత్తం నెగిటివ్ అయిపోయి ఆ టాప్ 1 రేస్ నుంచి మొత్తం కిందికి దిగిపోయాడు అనమాట. సో నబిల్ కూడా ఫస్ట్ రాడు. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిఖిల్ 2nd పొజిషన్లో ఉన్నాడు. అది అన్అఫిషియల్లో స్కామ్ అవి ఇవి జరుగుతుందో ఏంటో తెలియదు, బట్ నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న అతను సడన్గా 2nd పొజిషన్లో, అది కూడా లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. 2nd పొజిషన్ గురించి మాట్లాడుతున్నాను, ఫస్ట్ 2nd. సో చాలా డిఫరెన్స్ అనేది ఉంది గౌతమ్ కృష్ణకి ఇంకా నిఖిల్కి. లాస్ట్ సీజన్లో మనం చూసుకున్నట్టయితే కూడా సేమ్ రేవంత్ హైయెస్ట్ పొజిషన్లో ఉండే విత్ హైయెస్ట్ మార్జిన్ ఆఫ్ ఓట్స్, శ్రీహాన్కి తక్కువ ఉండే. బట్ గ్రాండ్ ఫినాలీలో ఏం డిక్లేర్ చేశారంటే శ్రీహాన్ని విన్నర్గా, రేవంత్ని 2nd పొజిషన్లో డిక్లేర్ చేశారు. అంత మార్జిన్ ఉన్నా సరే ఏం స్కామ్ చేసినారో తెలీదు. బట్ ఇక్కడ కూడా సేమ్ గూగుల్లో చూసుకుంటే గౌతమ్ కృష్ణకి హైయెస్ట్ మార్జిన్ ఉంది, నిఖిల్కి లో ఉంది. సో మనం చూసుకున్నట్టయితే నిఖిల్ 2nd అని ఉంది, ఇంకా గౌతమ్ కృష్ణ విన్నర్ అని ఉంది. గౌతమ్ కృష్ణకి ఈసారి ఏది అంటే సింపతి కార్డ్ అనేది కొంచెం ప్లే అయిందనమాట. మనం చూసుకున్నట్టయితే అశ్వగంధ 2.0ని హేళన చేయడం, అతను ఏడవడం, అక్కడి నుంచి ఓకే గౌతమ్ కృష్ణని ఇట్లా చీప్గా చూస్తున్నారు అని చెప్పి అతనికి ఇంకా కొంచెం హైప్ పెరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ గ్రూపు అంటే ఇంకొకటి ఏం ప్లస్ అయిందంటే అతను తెలుగువాడు, నిఖిల్ కన్నడ కాబట్టి కన్నడ బ్యాచ్కి సపోర్ట్ చేయకూడదు, కన్నడ బ్యాచ్ మొత్తం తెలుగు వాళ్ళని డామినేట్ చేస్తుంది అని ఒక నెగిటివ్ పాయింట్తోని తెలుగు పీపుల్స్ అందరూ గౌతమ్ కృష్ణకి ఓటు వేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ ఏదైతే రాధిక అంటే లైక్ రితికతో చేశాడో, అక్క ఫస్ట్ క్రష్ అని చెప్పి దాని తర్వాత మళ్ళీ అక్క అని చెప్పాడో, సేమ్ ఈ ట్రిక్కే ఇతను కూడా వాడడం జరిగింది యష్మితోని. సో యష్మికి ఆల్రెడీ నిఖిల్ ఇష్టం ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఫస్ట్ క్రష్ అని చెప్పడం, దాని తర్వాత సడన్లీ అక్క అని చెప్పడము, తనని చీప్గా చూడడం, అది కూడా ఓకే హైప్గా క్రియేట్ అయిందనమాట. ఓకే యష్మి దాంట్లో పడకుండా అక్క అని పిలిచి తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి. సో ఇవంతా ప్లాన్ చేసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఈ సీజన్లో కొన్ని డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడం, చెప్పడము ఫేక్గా అయితే ఉన్నాడని అనిపిస్తుంది. బట్ జనాలకి ఎక్కడ క్లిక్ అయిందో తెలీదు. బట్ ఐ ఫీల్ దట్ హీ ఈజ్ బెటర్ దెన్ నిఖిల్. బట్ నాకు ఒకటే నచ్చలేదు, లాస్ట్ గ్రాండ్ ఫినాలీ ప్రైజ్ మనీలో ఒకటి ఫేక్గా అనిపించింది. గంగవ్వకి 10 lakhs ఇస్తా అని చెప్పాడు, ఆ 10 lakhs ఇవ్వడం నాకు ఫేక్గా అనిపించింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వాట్ డూ యూ గైస్ థింక్? గౌతమ్ విన్నర్ అయింది ఏమంటారు, డిజర్వ్డా కాదా, మీరే చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వడం అంటే అన్అఫిషియల్గా చెప్తున్నా, ఇంకా అఫీషియల్ అవ్వలేదు, అన్అఫిషియల్గా విన్నర్ అవ్వడం ఎంతమందికి నచ్చింది? ఒకవేళ గౌతమ్ కృష్ణ మీకు నచ్చినట్లయితే, విన్నర్ అవ్వడం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ హూ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ టు బీ ద టైటిల్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8.
So thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Do not forget to subscribe my channel. Thank you.